దేవుడి యొక్క రాజ్యం విడిచిపెట్టి నరకలోకానికి ఎవరు వెళ్తారంటే ఫస్ట్ చెప్పవలసిందంటే ఎవరు వెళ్తారంటే పాస్టర్ గారు వెళ్తారు, తర్వాత పాస్టర్ గారు వెళ్తారు, తర్వాత వాళ్ళ యొక్క పిల్లలు వెళ్తారు. కాదు చూసుకోండి, బైబిల్ చదువుకోండి, నేను అది కూడా నిర్మించాను. తర్వాత సంఘస్థుల యొక్క పెద్దల యొక్క పిల్లలు వెళ్తారు, లాస్ట్ లో విశ్వాసులు వెళ్తారు. గమనించండి, మొట్టమొదటిగా ఎవరు వెళ్తారండి? పాస్టర్ గారు వెళ్తారు నరకలోకానికి. ప్రభా, నీ మామ బట్టి అద్భుత కార్యం చేయలేదా? వీళ్ళ మాట వినడం లేదు, వీళ్ళలో ఏదో లోపం ఉంది, దోషుల్లో దేవుని యొక్క పరిచారికల్లో ఏదో లోపం ఉంది, అందుకే మాట వినకుండా వాళ్ళు రావడం లేదు అనేసి వేరే పాస్టర్ గారిని పంపించడం జరిగింది. దేవాది దేవుడైన దేవుడు ఈ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అందించండి అని తన యొక్క సేవకుని శిష్యులను పంపించినప్పుడు అక్కడ ఏం జరిగింది? అక్కడ ప్రజలు ఏ సాకులు చెప్పారు చూడండి. ఓ దోషులారా, మాకు పని పాట లేదనుకుంటున్నారా అనేసి ఒకళ్ళు వ్యాపారంకే వెళ్ళారంట, ఇంకోళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? పొలంలోకి వెళ్ళారు. నాకు 20 ఎకరాల పొలం ఉంది, నాకు 100 ఎకరాల పొలం ఉంది, ఆ పొలం దున్నపోతే ఏమవుతుందండి? పిచ్చి మొక్కలు వస్తాయి. కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈనాడు కూడా విశ్వాసులు ఎలాగున్నారు? ఇంటింటికి వెళ్తే నాకు పాలు నొప్పులా, మాకు ఇల్లు నొప్పులమ్మా అంటున్నారు. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తే వచ్చే వారం వస్తుంది అయ్యగారు. దేవుడు అంత భయం లేదు, భక్తి లేదు. ఈ విధంగా తయారయ్యారు విశ్వాసం. ఎందుకంటే ఇన్నాళ్ళైతే పూర్వకాలంలో తినడానికి కూడా తిండి ఉండేది కాదు. ఇప్పుడు అన్ని సమృద్ధిగా నల్లాగా మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడండి? బండిలు ఇచ్చాడు. కొద్ది పెట్రోల్ కొట్టించుకుంటే ఏం చేస్తుందండి? దానికి అదే. ఇప్పుడు కష్టపడకుండా కొన్ని ఆటోమేటిక్ వచ్చినాయి. ఏంటంటే మనం కూడా డ్రైవింగ్ చేయకుండా గదిలో కూర్చుని ఫస్టే అక్కడ అన్ని సెట్ చేసేస్తే అది తీసుకెళ్ళిపోతాం. చక్కగా పడుకుంటే దానికి అదే ఆటోమేటిక్గా, దానికి అదే బ్రేక్ వేసుకుంటుంది, దానికి అదే సిగ్నల్ చెప్పుకుంటుంది, దానికి అదే. ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తుంది కొత్త లేటెస్ట్ బళ్ళు. కాబట్టి అంత టెక్నాలజీ దేవుడు మానవుడికి ఇచ్చినట్టే మనకి అందరికి బద్ధకాలు రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సమయాన్ని పాటించాలి. దేవుడి యొక్క సన్నిధికి ఎప్పుడు రావాలి? త్వరగా రావాలి. ఇక్కడ అన్ని సర్దాలు, ఇక్కడ అన్ని సిద్ధపరచాలి, పరిచయం చేయాలి దేవుడికి. యవనస్తులారా, మీరేం చేస్తున్నారు? దేవుని యొక్క గాడి మోయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజలు ఏం చేస్తున్నారు? సాకులు చెప్తున్నారు. నేను పొలంలోకి వెళ్ళాలని వ్యాపారం ఉండిపోయింది,